ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన సబ్జెక్ట్ కోసం మాట్లాడదాము. అదే న్యూమరాలజీ. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం అన్నమాట. ఈ సంఖ్యాశాస్త్రం అనేది మన పూర్వీకులైన మహర్షులు ఎంతోమంది ప్రాక్టీస్ చేసి ఎన్నో ఫలితాలు దానిలో పొందిన తర్వాత ఇది కొన్ని కారణాల వల్ల బాగా మరుగున పడిపోయింది. ఈ శాస్త్రాన్ని మళ్ళా కీరో అనే మహానుభావుడు నేర్చుకొని ప్రపంచానంతటికీ కూడా దీని గొప్పతనాన్ని తెలియజెప్పాడు అనమాట. ఇప్పుడు దానికి సంబంధించి మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం. మొట్టమొదట మనకు దీని యొక్క చరిత్ర కోసం మాట్లాడితే మొట్టమొదటిసారిగా కపిల మహాముని దీనిని ఎక్కువ ప్రాముఖ్యతగా తీసుకొచ్చిన మహానుభావుడు. మనకి న్యూమరాలజీ కోసం కపిల మహాముని పేరు ఎక్కువగా వినబడుతుంది. దీని తర్వాత మన భారతదేశంలో ఈ శాస్త్రం బాగా మరుగున పడిపోయింది. కీరో అనే మహానుభావుడు ఆయన లైఫ్లో ఎన్నో ఇబ్బందులతోటి ఇండియాను ఒకసారి దర్శించడానికి వచ్చినప్పుడు ఒక జైన్ మహాగురువు ఆయనకి ఈ న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని తెలియజేసిన తర్వాత దానిని ఆయన ఒక 12 సంవత్సరాలు అనేక కోణాల్లో పరిశోధించిన తర్వాత ఈ శాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేయడం ప్రారంభించాడనమాట. మొట్టమొదటిగా ఎవరైనా సరే న్యూమరాలజీ ప్రకారంగా చూసుకోవాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ లేని వారు కూడా న్యూమరాలజీ సంబంధించి చూసుకోవచ్చు. మొట్టమొదటిగా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి చూసుకోవాలనేటప్పుడు 1, 10, 19, 28 తారీఖులు పుట్టిన వాళ్ళందరూ కూడా 1 నెంబర్ ప్రాముఖ్యత గల నెంబర్ కిందకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా దీనికంటే కూడా జీవితంలో ఈయన ఏం సాధిస్తారనేది చెప్పడానికి మనం డెస్టినీ నెంబర్ను కూడా చెప్పవచ్చు. డెస్టినీ నెంబర్ అనేది ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్ ప్లస్ డేట్ ఆఫ్ ఇయర్ మొత్తం కూడగా వచ్చేదే మనకి డెస్టినీ నెంబర్ లేదా విధాన సంఖ్య అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం మొట్టమొదటిగా డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ నెంబర్ కోసము డేట్ ఆఫ్ బర్త్లో ఏ డేట్లో పుడితే దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దానికోసం మనము మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక నెలలో 1, 10, 19, 28 తారీఖుల్లో పుడితే ఆయన మీద పరిపూర్ణంగా సూర్యుడి తాలూకా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంఖ్యల్లో ఈ 10 నెంబర్లోని ఈ 28లో పుట్టిన వాళ్ళ దాంట్లో సూర్యుడి తాలూకా ప్రభావం కొంచెం తక్కువగా ఉండే అవకాశం మనకి ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరికైనా ఏదైనా కారణం వల్ల డేట్ ఆఫ్ బర్త్ కనుక లేకపోతే వాళ్ళ పేరు పెద్దవాళ్ళు పెట్టిన వాళ్ళ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ కానీ జే కానీ ఎస్ కానీ ఉన్నట్టయితే, ఉదాహరణకి ఆనంద్, జయరాజ్, సత్యం ఇలా ఈ పేర్లు కనుక ఉన్నట్టయితే కనుక వాళ్ళు కూడా ఈ 1వ నెంబర్కి సంబంధించిన వ్యక్తులుగానే పరిగణించబడతారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా మనము ఆయన ఏ సంఖ్య కిందకు వస్తాడో మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం 1వ సంఖ్య తాలూకా క్వాలిటీస్ ఎలా ఉంటాయనేది మనం ముందు తెలుసుకుందాం వివరంగా. 1వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ప్రత్యేకంగా ఒక రకమైన ఆకర్షణతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి కులంలో పుట్టినా, ఎంత నిమ్న కులంలో పుట్టినా, ఎంత కింద స్థాయిలో పుట్టినా కూడా వాళ్ళకి ఒక రకమైన ఆకర్షణ శక్తి అనేది వాళ్ళు జీవితంలో వేగంగా పైకి రావడానికి, చాలా చిన్న స్థితి నుంచి ఉన్న స్థితి రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరిదైనా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు, ఉదాహరణకి 1, 10, 1990 కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక 1 + 10 + 19 ఈ రకంగా మనం మొత్తం కూడితే ఈ 30ని మనం సింగిల్ డిజిట్ కింద తీసుకుంటే దీన్నే విధాన సంఖ్య లేదంటే డెస్టినీ నెంబర్ అని అంటారు. ఆ మనిషి యొక్క జీవితం ప్రభావితం చేయడంలోని ఈ విధాన సంఖ్య కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దేనికోసం తెలుసుకుంటామంటే ఈ ఉగాది నుంచి రాబోయే ఉగాది అంటే 2013లో రాబోయే ఉగాది వరకు ప్రతి సంఖ్య వాళ్ళకి ఏ రకంగా ఈ సంవత్సరం ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం.
ఇప్పుడు మనం ప్రతి నెలలో 1, 10, 19, 28 ఈ తారీఖుల్లో జన్మించిన వాళ్ళకి ఈ ఉగాది నుంచి 2012 ఉగాది నుంచి 2013 ఉగాది వరకు ఎలా ఉంటుందో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. కామన్గా ఈ డేట్ వాళ్ళు ఎప్పుడు కూడా సూర్యుడి తాలూకా పర్యవేక్షణలో ఉంటారని చెప్పి మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఈ 2012 నుంచి 2013 మొత్తం ఈ ఉగాదిలో సరాసరిగా ఒక 9 సంవత్సరాల తాలూకా కాలం మనకి 2012కి సంబంధించి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మొత్తం ఈ 2012 కూడగా మనకి 5 అనే సంఖ్య వస్తుంది. ఈ 5 అనే సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7, 9 ఈ మొత్తం ఈ 9 సంఖ్యల్లో ఎప్పుడు కూడా ఈ 5 అనే సంఖ్య మిడిల్ మ్యాన్ పాత్ర పోషిస్తుంది అన్నమాట. కాబట్టి సర్వసాధారణంగా యూనివర్సల్ ఇయర్ నెంబర్లో ఒక ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఆడ్ నెంబర్ సంబంధించిన అన్ని నెంబర్లకు కూడా అంటే బేసి సంఖ్యలకు సంబంధించిన అన్ని నెంబర్లకు కూడా బాగా ఉంటుంది. మనం ఇప్పుడు 1 కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1 అనేది ఎప్పుడు కూడా సంఖ్యల్లో గ్రహాల్లో సూర్యుడు ఎలా రాజు అవుతాడో సంఖ్యల్లో 1 కూడా అదే విధంగా రాజు అవుతుంది. ఈ 5 అనేది మనకి గ్రహాల్లో మెర్క్యూరీని సూచించినప్పుడు 5 అనేది మంత్రితో మనము పోల్చుతాం. కాబట్టి ఎప్పుడు కూడా 1కి 5కి మిత్రత్వం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ 1, 10, 19, 28 తారీఖుల వరకు ఈ 9 నెలలు 2012 చివరాఖరి వరకు మాత్రం ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ బాగానే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 2013 స్టార్టింగ్ ఈ జనవరి నుంచి 2013 మార్చి మళ్ళా ఉగాది మారే వరకు ఆ 3 months మాత్రం కొన్ని రకాలు అయిన ఇబ్బందులు కానీ చికాకులు కానీ వచ్చే అవకాశం ఉండవచ్చు. ఈ 9 నెలలు మాత్రం ఏ రకమైన పనులైనా సరే వీళ్ళు చేసుకోవచ్చు. అన్ని కోణాల్లోనూ బ్రహ్మాండంగా ఉంటుంది. అంతవరకు అయితే మనం ఈ న్యూమరాలజీ ద్వారా ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. దీని తర్వాత మనం 2, 11, 20, 29 తారీఖుల్లో ఏ నెలలోనైనా పుట్టిన వాళ్ళ కోసం ఈ మార్చి ఉగాది నుంచి వచ్చి మార్చి ఉగాది వరకు ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ఇప్పుడు ప్రతి నెలలో 2, 11, 20, 29 ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ ఉగాది నుంచి రాబోయే ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఉదాహరణకి ఇదివరకు చెప్పుకున్నట్టే 2012 మార్చి నుంచి అప్రాక్సిమేట్గా 2013 మార్చి వరకు ఈ కాలంలో ఈ 2కు సంబంధించి 2, 5 అనేదానికి రకరకాల పుస్తకాలు రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. కొన్ని పుస్తకాల్లో కొన్ని వాటిల్లో 2కి 5కి శత్రుత్వం ఉందని చెప్తారు. కొన్ని పుస్తకాల్లో మాత్రం శత్రుత్వం లేదు మిత్రత్వం లేదని కూడా చెప్తారు. ఏదైనా కూడా నాకు తెలిసినంత వరకు ఈ న్యూమరాలజీ విద్యలో ఈ 2కి 5కి మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఎక్కువ. కనుక ఈ 2012 ఈ ప్రథమార్థం ఏదైతే ఈ 9 నెలలు ఉన్నదో ఈ 9 నెలలు ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించినా కూడా ఏదో రకంగా డిలే అయ్యే అవకాశము, ఒక మంచి ప్రయత్నంతో ప్రారంభించినా కూడా పని ఏదో కారణం వల్ల ఆటంకాలు కలగడము, పని పూర్తయినా కూడా వాళ్ళు అనుకున్నంతగా రిజల్ట్ రాకపోవడము ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2013 జనవరి నుంచి మార్చి వరకు మాత్రం ఈ 2, 11, 20, 29 డేట్లో పుట్టిన వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ 9 నెలలు మాత్రం ముఖ్యమైన పనులు అంటే వివాహము, గృహప్రవేశము ఇటువంటి పనులు ఏదైనా ఉంటే కనుక అవకాశం ఉన్నంత వరకు దానిని పోస్ట్పోన్ చేసుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటే కనుక పోస్ట్పోన్ చేసుకుంటే న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం మంచిదని నా దృఢమైన విశ్వాసం. ఇప్పుడు మనం ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి ఈ ఉగాది నుంచి రాబోయే ఉగాది వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 3, 12, 21, 30 ఏ సంవత్సరంలో ఏ నెలలోనైనా కూడా ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి ఈ ఉగాది నుంచి రాబోయే ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ఒక 3-4 సంవత్సరాల నుంచి వివాహం కానటువంటి ఈ తారీఖుల్లో పుట్టిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఖచ్చితంగా ఈ 2012 సంవత్సరాంతంలోపు వివాహం జరిగే అవకాశాలు 99% ఉంటాయి. ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వాళ్ళకి కూడా ఈ 2012 క్యాలెండర్లో అయ్యేలోపు మంచి ఉద్యోగ అవకాశం దొరికేయడానికి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ 2012 9 నెలలు కానీ రాబోయే 2013 మార్చి వరకు ఉన్న 3 నెలలు కానీ ఈ 3, 12, 21, 30 వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా మేలునే చేస్తుంది కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. ఏ పని అయినా కూడా నిరాటంకంగా నిర్విఘ్నంగా జరిగిపోతాయి. ఏదైనా కొత్తవి సంకల్పించాలన్నా కూడా ఈ 2012లోని ఏ నెలలోనైనా కూడా ఈ డేట్లో పుట్టిన వాళ్ళు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. దీని తర్వాత మనం ఏ నెలలోనైనా కూడా 4, 13, 22, 31 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి ఈ మార్చి 2012 నుంచి రాబోయే మార్చి 2013 దాకా ఏ రకంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. నాలుగు 13, 22, 31 సర్వసాధారణంగా మనం ముందు చెప్పుకునేటట్టుగా ఆడ్ నెంబర్స్కి బాగుంటుంది, ఈవెన్ నెంబర్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మనం అనుకున్నాము. అయినప్పటికీ కూడా ఇది ఈవెన్ నెంబర్ అయినప్పటికీ కూడా ఈ 2012లో ఉన్న ఈ 9 నెలలు, ఈ 2013లో ఉన్న 3 నెలలు, ఈ 4కు సంబంధించినంత వరకు ఈవెన్ నెంబర్ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కూడా ఈ సంవత్సరం జరిగిపోవడానికి న్యూమరాలజీ శాస్త్ర ప్రకారంగా చాలా అవకాశం ఉన్నది. అయితే గత 9 సంవత్సరాల నుంచి ఈ 4, 13, 22, 31 సంబంధించిన వాళ్ళు ఏదైనా ఇబ్బందులతో కనుక ఉంటే ఈ సంవత్సరంలోనే ఆ ఇబ్బందులు అనేది తీరే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచే లాంగ్ స్టాండింగ్ నుంచి కోర్టు కేసెస్ కనుక పెండింగ్ కనుక ఉంటే 2012 ఇయర్ క్లోజ్ అయ్యేలోపు ఖచ్చితంగా ఆ కోర్టు కేసెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. గత 9 సంవత్సరాల నుంచి అనేక రకంగా మంచి పరిస్థితిలో కనుక ఉండగలిగితే ఈ 2012 కొంచెం బ్రేకేజ్ చేయడానికి కానీ ఆ పరిస్థితిని కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లిటిగేషన్స్ కానీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ లిటిగేషన్స్, ఆ ఇబ్బందులు, తాత్కాలిక ఇబ్బందులు కూడా కొంచెం కాలం గడిచిన తర్వాత అవి ఈయన మేలుకే అని చెప్పి తెలుస్తుంది. ఏది ఏ రకంగా మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ 2012 9 నెలలు కానీ 2013 3 నెలలు కానీ 4, 13, 22, 31 వాళ్ళకి కూడా పెద్దగా ఏమీ హామ్ చేయకుండా ప్రశాంతంగానే ఈ సంవత్సరం క్యాలెండర్లో గడిచిపోద్దని చెప్పి న్యూమరాలజీ ప్రకారంగా మనం చాలా గట్టిగా చెప్పొచ్చు. ఇక మనం దీని తర్వాత అతి ముఖ్యమైనది అయిన 5, 14, 23 తారీఖులు ప్రతి నెలలో పుట్టిన వాళ్ళ కోసం మనం తెలుసుకుందాం. 5, 14, 23 ఈ 2012 అనేది వీళ్ళ జీవితంలో చాలా విపరీతమైన మంచి పరిణామాలు తీసుకొచ్చే సంవత్సరం. ఏ నెలలోనైనా కూడా ఏ తారీఖులైనా పుట్టిన వాళ్ళకి దానికి సంబంధించిన అంటే 2012 అనగా మనం ఉగాది తీసుకున్నా కూడా ఎక్కువ కాలం మనకు 2012 దీనిలో 9 నెలల వరకు ఉంటుంది కాబట్టి ఈ మొత్తం కూడితే మనం 5 వస్తుంది కాబట్టి ఈ రకంగా రావడం అనేది చాలా మంచిది. ఈ రకంగా రావడం వల్ల ఈ 5, 14, 23కి సంబంధించి వాళ్ళ మనసులో ఎప్పటి నుంచో ఉన్న కోరికలు తీరడం, లేదంటే ఉదాహరణ మనం ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. దానిలో ఎటువంటి అనుమానం అయితే లేదు. కాబట్టి 5, 14, 23 తారీఖుల వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా రిస్క్ చేయాలనుకున్న వ్యాపారంలో కానీ లేదనుకుంటే ఇతరత్ర విషయాల్లో రిస్క్ చేయాలనుకున్న, వివాహం జరిగిన వారికి వివాహము, అన్ని రకంగా ఈ సంవత్సరం మాత్రం వీళ్ళకి అన్ని కోణాల్లో కూడా శుభకార్యాలు జరిగి ఇంట్లో మంచి వాతావరణం జరిగి మంచి వాతావరణంతో ఉండి ఏదైనా ఇల్లు, వాహనం ఇటువంటి ఏదైనా అమర్చుకొని సొసైటీలో పేరు ప్రఖ్యాతులు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 2012, 2013 మార్చి వరకు జరిగిపోద్దనడానికి న్యూమరాలజీ శాస్త్రం ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మనం దీని తర్వాత మనం మాట్లాడవలసింది 6, 15, 24 ఏ నెలలోనైనా కూడా ఏ సంవత్సరంలో కూడా 6, 15, 24 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 2012 మార్చి నుంచి 2013 మార్చి వరకు ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి న్యూమరాలజీ ప్రకారంగా 6కి 5కి శత్రుత్వం లేనప్పటికీ కూడా
న్యూమరాలజీ చెప్పేది ఏంటంటే ఈ 2012 నుంచి 2013 మార్చి వరకు ఈ 6, 15, 24 వరకు మాత్రం ఖచ్చితంగా కొన్ని రకాలైన ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశమే న్యూమరాలజీ శాస్త్రం ప్రకారంగా ఉన్నది. ఏదైనా ముఖ్యమైన డెసిషన్స్, ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవాలంటే కనుక వీలైనంత వరకు కనీసం ఈ 2012 క్యాలెండర్లో అయిపోయినంత వరకు డిసెంబర్ 31 దాకైనా వెయిట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన. 2013 ప్రథమార్థం బాగానే ఉంటుంది కాబట్టి కనీసం ఈ 9 నెలలు అయినా సరే ఈ 6, 15, 24 తారీఖుల్లో ఏ నెలలో పుట్టిన వాళ్ళైనా కూడా న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం ముఖ్యమైన డెసిషన్స్ వాయిదా వేయడం అనేది మంచిదనేది నా అభిప్రాయము. దీని తర్వాత మనం 7, 16, 25 తారీఖుల కోసం ఈ 2012 మార్చి నుంచి రాబోయే 2013 మార్చి వరకు ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. దీని తర్వాత 7, 16, 25 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి కూడా ఈ 2012 మార్చి నుంచి రాబోయే 2013 మార్చి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో న్యూమరాలజీ ప్రకారంగా ఎటువంటి అనుమానము లేదు. అయితే ఈ 7, 16, 25 అనే వాళ్ళకి డబ్బు సంపాదించడం మీద పెద్దగా వ్యామోహం ఉండదు. వ్యామోహం ఉన్నా ఉండకపోయినా కూడా వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న పని కానీ, ఇదివరకు ఎప్పుడో ఈయన దగ్గర అప్పు తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి కానీ, లేదనుకుంటే ఎప్పుడో ఏదో పని ఈయన చేయడం వల్ల రాకూడని ప్రతిఫలం ఏదైనా ఉంటే కనుక ఈ సంవత్సరం అది ఈయన ప్రయత్నం లేకుండానే వచ్చి చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఏ రకంగా చూసినా కూడా వీళ్ళకి కూడా ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి. ఏ రకంగా చూసుకున్నా కూడా 2012 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి అన్ని కోణాల్లోనూ అన్ని రకాలుగా న్యూమరాలజీ ప్రకారంగా బాగుంటుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, రెండు ఆలోచన లేదు. దీని తర్వాత మనం 8, 17, 26 కోసము ఒకసారి చూద్దాం. ప్రతి నెలలో ప్రతి సంవత్సరంలో 8, 17, 26 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 2012 మార్చి నుంచి 2013 మార్చి వరకు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ముందు చెప్పినట్టుగా ఇది కూడా ఈవెన్ నెంబర్ అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం వీరికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ, నెగిటివ్ పరిస్థితులు కానీ వచ్చే అవకాశం లేదు. 8, 17, 26 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి కూడా ఎప్పటి నుంచో వివాహం జరగకుండా ఉన్న విషయాలు, కోర్టుకు సంబంధించిన లిటిగేషన్ కామన్గా 8, 17, 26 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి ఏ పని కూడా సింగిల్ అటెంప్ట్లో కాదు, ప్రతి విషయంలోనూ లేటుగా జరగడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ 2012 సంవత్సరం అనేది బుధుడికి సంబంధించిన సంవత్సరం కాబట్టి 8కి 5 ఫ్రెండ్ కాకపోయినా కూడా 5 ఎప్పుడు కూడా 8కి మేలే చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన విషయాలు, లాంగ్ టైం నుంచి పెండింగ్ ఉన్న విషయాలు ఏదైనా ఉంటే కూడా ఈ సంవత్సరం 2012 డిసెంబర్లో అవి పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2012 మార్చి నుంచి 2012 డిసెంబర్ ఈ 9 నెలలు మాత్రం ఈ 8, 17, 26 తారీఖులో పుట్టిన వాళ్ళకి అన్ని రకాలుగా శుభకాలం అని చెప్పేసి మనం న్యూమరాలజీ ప్రకారంగా చెప్పచ్చు. దీని తర్వాత చివరగా మనం మాట్లాడుకోవాల్సింది ఏ నెలలోనైనా ఏ సంవత్సరంలో అయినా 9, 18, 27 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి ఈ మార్చి 2012 నుంచి రాబోయే మార్చి 2013 వరకు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కామన్గా న్యూమరాలజీ ప్రకారంగా కొన్ని పుస్తకాల్లో ఇందాక మనం 2 కోసం చెప్పుకునేటప్పుడు ఎలాగైతే చెప్పుకున్నామో 9కి 5కి ఒక రకమైన శత్రుత్వం ఉందనే భావన ఉన్నది. అది దాంట్లో కొంతవరకు వాస్తవం కూడా లేకపోలేదు. అయినప్పటికీ కూడా 9 అనేది మనకి బేస్ సంఖ్య అవుతుంది కాబట్టి 5కి 9కి శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ 9, 18, 27 తారీఖుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చేస్తున్న వాళ్ళకి కామన్గా 9, 18, 27 సంబంధించిన ఈ కుజుడికి సంబంధించిన జాతకులు కాబట్టి వీళ్ళు ఏదైనా కష్టపడే పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మనకి సివిల్ ఇంజనీర్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మనకు కనబడతారు. ఖచ్చితంగా వీళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 2012 మార్చి నుంచి 2012 డిసెంబర్ 31 వరకు వాళ్ళకి అనుకూలంగా అన్ని రకాలుగా బాగుంటుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. గత సంవత్సరంలో ఏదైనా ఇబ్బందులు జరిగినా, గత సంవత్సరంలో రావాల్సిన పేమెంట్స్ పెండింగ్ ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సంవత్సరంలో పరిష్కారం అవుతాయి. పెద్దగా వీళ్ళకి కూడా వ్యతిరేక ఫలితాలు ఏమీ ఉండవు. 2013 జనవరి తర్వాత ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఉండొచ్చేమో కానీ ఈ 9 నెలలు మాత్రం వీళ్ళకి కూడా పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. కాబట్టి వీళ్ళకి కూడా 2012 ఉగాది నుంచి కనీసం 2012 డిసెంబర్ దాకా అయినా కూడా మనం అనుకూలమైన సమయమని న్యూమరాలజీ ప్రకారంగా చెప్పొచ్చు.